సార్ నా పేరు వచ్చేసి దేశీరేంద్ర సార్. గ్రామం శివన్నగూడెం, మండలం మర్రిగూడెం, జిల్లా నల్గొండ సార్. కాన్స్టిట్యూన్సీ వచ్చేసి మునుగోడు. నేను మాజీ సర్పంచ్ శివన్నగూడెం. నేను రాజకీయం అంటే దాదాపు నా ఓటు వచ్చిన కానీ అటు తిరుగుతూనే ఉన్నా సార్. కాకపోతే అప్పుడు ఒకసారి వార్డు మెంబర్ చేశాను సార్. తర్వాత నెక్స్ట్ టైం సర్పంచ్ చేశాను. మళ్ళీ ఒకసారి కూడా ఓటమి కూడా జరిగింది సార్. అది ఓటమి కూడా నా మంచి కోసం జరిగింది అనుకుంటాను సార్. వ్యవసాయం ప్లస్ రాజకీయం అంటే నేను ప్రజలందరికీ అనుగుణంగా ఉంటాను సార్. నేను ఎవరి ఆపద వచ్చినా ఏది వచ్చినా ఎమ్మటే నేను వాళ్ళకు అనుగుణంగా పోతాను, వాళ్ళ పని తీరుస్తాను సార్. ఆర్థికంగా కూడా చేస్తాను అనుకోండి, ఆర్థికంగా చేస్తాను, మాట సాయం చేస్తాను సార్. ఆరోగ్యం అంటే ఏం సార్, లోన్లు అయితే మాఫీ రాలేదు సార్. మాఫీ అయితే రాలేదు. ఇంకా అదొకటి. ఇక ఇప్పుడు గ్యాసులు అంటే కొంతమందికి వచ్చినాయి, అవి కూడా కొంతమందికి రాలేదు. కరెంటు బిల్లు కూడా 0 బిల్లు కొంతమందికి వచ్చిన, కొంతమందికి రాలేదు. మొత్తం మీదైతే వ్యతిరేకత అయితే ఉంది సార్ పార్టీ మీద. ఏమొచ్చిందంటే సార్, ఇప్పుడు రుణమాఫీ అన్న రుణమాఫీ కంప్లీట్ చేయలే. 2 లక్షలు అన్నావు, 2 లక్షల వరకే కాలే, 1,80,000 వరకే కాలే. ఇంకా ఇంకోటి కరెంటు బిల్లు కూడా అందరికీ 0 బిల్లు రాలే. ఇంకోటి రేషన్ అది కూడా రాలే. ఇది గ్యాస్ సిలిండర్లు కూడా అందరికి రాలే, వర్తించలేదు సార్. ఎటుపోయి వ్యతిరేకత స్టార్ట్ సార్. ఎందుకంటే పరిపాలన అంత బాగలేదు. కేసీఆర్ న్యాయం అనేది బాగా వచ్చింది సార్. పబ్లిక్ అయితే మామూలుగా రాలే. వ్యతిరేకత అంటే సార్, కేసీఆర్ ఉన్న రోజులు ఒక్క సెకండ్ కూడా కరెంటు పోలేదు సార్. ఇప్పుడు రోజుకి 20 సార్లు కరెంటు పోతుంది. ఇప్పుడు కరెంట్ అయితే ఈయన తెచ్చిండు, ఆయన తెచ్చిండు, ఈయన బొర తెచ్చినా కూడా ఎందుకు ప్రాబ్లం వస్తుంది సార్? కరెంటు ట్రాన్స్ఫర్ అట్నే ఫెయిల్ అవుతున్నాయి. సమస్యలు ఉన్నాయి, చాలా ఉన్నాయి సార్. కేసీఆరే మేలు అనేది ప్రజల ప్రతి దాంట్లో వచ్చింది సార్. అది ఎందుకంటే సార్ అతను ఏం చేసిండో ఏం చేయలేదు. రైతు బంధు ఇంతవరకు వేయలే, రైతు బీమా లేదు. వ్యతిరేకత అయితే చేస్తుంది సార్. స్టార్ట్ అయింది. వాళ్ళ దాంట్లో కూడా ఐక్యత లేకుండా కూడా కొద్ది లోపం ఉన్నట్టుంది. మరి వ్యతిరేకత స్టార్ట్ అయింది సార్. జనాలలో అయితే పబ్లిక్లో బాగా వ్యతిరేకత అయింది. రాష్ట్ర బడ్జెట్ అంటే సరిగా అనుకూలంగా అప్పుడు కేసీఆర్ పోలేదు, ఇప్పుడు పోయినా కూడా ఈయనకు ఏమి ఇస్తుందో తెలుస్తలేదు. అందులో వరదలు వచ్చి ఆయన ఖమ్మం సైడ్ అటే పోతున్నారు. ఇంకా పెద్దగా అయితే అంతా లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వం మీద అయితే అంత నమ్మకం అయితే లేదు సార్. కేసీఆర్ సార్ ఇప్పుడు మా ఫుల్ ఫ్లోరస్ సార్. మా గ్రామం కానీ మా మండలం కానీ అటువంటి గ్రామానికి ఇంటింటికి ఆడ మనిషి బయటకు వెళ్ళకుండా నీళ్ళు తెచ్చింది సార్. సాగర్ వాటర్ తెచ్చింది సార్. మెయిన్ గొప్పతనం అది సార్. సాగర్ వాటర్ తెచ్చిండు. ఇప్పుడు చెత్తకు ట్రాక్టర్లు పెట్టిండు, మున్సిపాలిటీ సిబ్బందిని ఏర్పాటు చేసిండు, ఇవన్నీ చేసిండు సార్. కేసీఆర్ ఏం చేయలేదు. రైతు బంధు వేసిండు. రుణమాఫీ అంటే ఇక సరే కొంతమందికి అయింది, అప్పుడు కొంతమంది కాలేదు. రైతు బీమా సార్ చనిపోతే దినాలకే డబ్బులు వచ్చినాయి సార్. 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి వచ్చినాయి. చనిపోయిన కుటుంబానికి అది ఎంత ధైర్యం సార్. అది ఇంకోటి కళ్యాణ లక్ష్మి 2 లక్ష రూపాయలు సార్. ఎవరని ఇచ్చిరా? ఆలోచన కూడా లేకుండే. ఎమ్మడే ఆడపిల్ల పెళ్లి కాగానే పిల్ల తల్లికి వచ్చినాయి. వ్యాధి కారణం కొన్ని ఉన్నాయి సార్. కారణాలు ఉన్నాయి. కొద్దిగా ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా, ప్రజలను కలవకుండా కొన్ని ఉన్నాయి సార్. తప్పులు కూడా ఉన్నాయి, లేవనేం కాదు. కొన్ని పొరపాటు చేసిండు, అందువల్లనే ప్రజలు ఓటమి చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఏముందంటే కేసీఆర్ న్యాయం అంటారు సార్. మాజీ ఎమ్మెల్యే అంటే మార్పు కోరి సార్. ప్రజలు వాస్తవానికి మార్పు కోరి ఇవ్వడం, కానీ ఆయన చేయలేని పని లేదు సార్. ప్రతి చేసిన మేము పిలిస్తే తెల్లారికి వచ్చేసారు. వ్యాఖ్యలు చెప్పాలంటే మాజీ ఎమ్మెల్యే గారు ఏంటంటే మార్పు కోరిపోయింది సార్. మార్పు వల్ల అంత జనం మార్పు కోరుకుంటూ అందులోనే పోయింది తప్ప ప్రభాకర్ రెడ్డి తప్పులేదు సార్. అభివృద్ధి చేసిండు, ప్రజలు సహకరించిండు, ప్రతి ఓటర్ని కలిసిండు సార్. అట్లా లేదు. ఏదన్నా అయితే తెల్లారికి వచ్చేసారు మా దగ్గరికి. లేదు సార్, అందులో ఏ ఒక్క మాట కూడా కరెక్ట్ కాదు సార్. అది ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి చేయాలి అని ఏ పిల్లగాడిని అడుగు, ఏ ముసలమ్మని అడుగు, ప్రతి చేసిండు. కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి ఏమంటారు ఈ రోజు కూడా. ఇక సంపాదనలే మనం చెప్పలేము సార్. మన తెలుగు విషయం మనం ఏం చెప్పలేము. కాకపోతే ప్రజలకు మంచి సహకరించారు. అట్లా లేదు. ఎప్పుడు ఎవరు పోని, ఏ పార్టీ పోని సార్, పోసి కలిసేది, కూర్చొని మాట్లాడేది సార్. ఎంత సార్ 100లో ఒక 30% వచ్చినాయి సార్. 70% రాలే. ఏమి ఇచ్చిన సార్ రైతులకు? వాస్తవం కాదు సార్. ఏమి ఇచ్చిన సార్ రైతులకు? రైతు బంధు వేయలే ఇంతవరకు కూడా. రైతు బీమా లేదు, మొత్తమే లేదు. కళ్యాణ లక్ష్మి కూడా ఇంతవరకు కూడా చెక్కులు రాలే. అప్పుడు పెట్టే చెక్కులే. ఇంతవరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఒక్కరు కూడా రైతు కళ్యాణ లక్ష్మి చెక్కు రాలే. ఇంకేం చేసింది సార్ అభివృద్ధి? ఆయన కరెంటు పోతుంది, ట్రాన్స్ఫార్మర్లు పోతున్నాయి. ఇంకేం అభివృద్ధి సార్? అభివృద్ధి కనిపిస్తూనే ఉంది ఆడ. మేము సారు అప్పుడు డ్రైనేజీ లేవు సార్. సీసీ రోడ్లు వేసాం సార్. మాకు ఆమ్లెట్ విలేజ్ 2 ఉండే. ఆ 2 మేము విలేజ్ చేసినాం. మాకు ఎమ్మెల్యే గారు మంచి సహకరించిండు. మేము మంచి అభివృద్ధి చేసినాం సార్. మంచి అభివృద్ధి చేసినాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా మార్పు కోరుకుందో ప్రజలు. నా విషయంలో కూడా అన్నీ మార్పు కోరుకు, సేమ్ అయినా కూడా మార్పు కోరు. మళ్ళీ ఈరోజు ఏమన్నారు సార్, ఆయనే బాగు, ఆయన ఎవరు పిలిచిన అవసరాన్ని పబ్లిక్ టాక్ సార్. అది నేనా సార్? ఎందుకు ఓటేయాలంటే వాళ్ళు మీకు చేసిన సేవను రేపు అక్కడ ఉపయోగపడే మనిషి కాబట్టి ఓటేయమంటున్నా. లేదు దౌర్జన్యం కాదు, నేను చేసిన గొప్పదనం కాదు సార్. మీకు అనుకూలంగా ఉండే వ్యక్తికే ఓటేయమంటున్నా. సురేందర్ రెడ్డి కూడా అంటలేను, మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తికే ఓటేయమంటున్నా ఈరోజు కూడా. అదైతే కరెక్ట్గా సార్. బెల్ట్ షాపులు అంటే సార్ ఆ రోజు ఉన్న ఈ రోజు ఇంకెక్కువ ఉన్నాయి సార్. ఈరోజు ఏమంటారంటే అమ్మొద్దు అంటున్నారు, ఎక్కువ అమ్ముతున్నారు ఈరోజు. ఎందుకంటే షార్టింగ్ ఎక్కువ అమ్ముతారు, పైసలు నెట్ క్యాష్ వస్తున్నాయి వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకు ఇబ్బంది లేదు, గ్లాసు లేదు, వాటర్ లేదు. ఆ మాత్రం సీసా డబ్బులు ఇచ్చి సీసా తీసుకుపోతున్నాడు. ఆ రోజు ఏమో ఇప్పుడేమంటారు అని, ఏమో అమ్మితేనే మనకి ఇంత ఉద్దర సదర దొరికేదని పబ్లిక్ అనుకుంటారు.
పబ్లిక్ అనుకో సార్ ఇప్పుడు తాగినోడు ఎట్లా తాగుతాడో తప్పే తాగడం కూడా కానీ వీళ్ళు ఏం చేయాలి వైన్ షాపులే బెల్ షాపులకు ఇవ్వద్దని చెప్పాలి అట్లా మార్పు వస్తుంది కానీ అడియమంటారు ఇది అమ్మమంటారు మరి ఎట్లా ఎరువాలి సార్ ఇంకోటి కొన్ని కుటుంబాలు కూడా దాని మీద ఆధారపడినాయి సార్ ఇది బిజినెస్ అది ఒక బిజినెస్ అయింది అది కేసీఆర్ పెట్టింది కాదు అది ఎప్పటి నుంచో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా సారా గుడం ఎక్కువండి సార్ ఇప్పుడు ఇంకో గుడం బారి కట్టిర్రు ఇంకా ఉప సర్పంచ్ చెక్ పవరు అసలు కరెక్టే కాదు సార్ అది సర్పంచ్కి అసలు స్వేచ్ఛ ఉండదు సార్ ఇప్పుడు సర్పంచ్ ఏం చేస్తాడు ఇప్పుడు అన్ని విషయాలకు సర్పంచ్ పోతాడు ఈ చెక్ పవర్ కొరకు వస్తాడు ఉప సర్పంచ్ చెక్ అంటాలకే ఆయన ఏం చేస్తాడు సార్ డిమాండ్ చేస్తాడు పని చేయాలి మళ్ళీ నేను బద్దలాడాలి అది కరెక్ట్ కాదు సార్ అది కరెక్ట్ కూడా కాదు సార్ ఏ విషయంలో చేసుకున్నా కూడా ఇదే విషయం అంటారు సార్ అదేం సార్ ఇప్పుడు నేను కూడా చేసాను సార్ నాకు కూడా అన్ని బిల్స్ వచ్చినాయి నాకు సహకరించారు మరి నేను చేసుకోలే కదా సార్ ఎవరు కూడా పెండింగ్ బిల్లు లేవు అందరికి వచ్చినాయి ఇంక ఈ రోజు ఉన్నాయి పెండింగ్ బిల్లు ఇంకా ఈ రోజు కాలే ఇప్పుడు కేసీఆర్ చేసిన బిల్స్ అన్నీ ఇప్పుడు పెండింగ్ పక్కా పెట్టారు మేము కూడా చేసినాం సార్ మిషన్ భగీరథ చేసినాం ఇంకా రాలే బిల్లు మాకు మన ఊరు మనబడి చేసినాం అది కూడా బిల్లు రాలే ఇంకా కేసీఆర్ గారు హయాంలో చేసిన పనులన్నీ పక్కా పెట్టారు ఈరోజు చేసుకుంటారు ఇంకా ఆత్మహత్య ఆ రోజు కాదు ఈరోజు చేసుకుంటారు సర్పంచులు కేంద్ర బడ్జెట్ అంటే సార్ ఇప్పుడు ఎవరు ఏం గెలిచినా కూడా కేంద్రం కూడా ప్రధానమంత్రి కలవాల్సిందే తెచ్చుకోవాల్సిందే ఖర్చు పెట్టాల్సిందే అంతేగా నేను ఓను అంటే కాదు అది కొంచెము పొరపాటే సార్ అది ఎందుకంటే దేశ ప్రధాని మనకు కూడా ప్రధాని వచ్చినప్పుడు అప్పుడు కలవాలి మాట్లాడాలి అది మాత్రం కొద్దిగా తప్పే సార్ అది కరెక్ట్ కూడా కాదు ఇప్పుడు అదే కారణం సార్ ఇది యాక్చువల్ చెప్పాలంటే అదే ఇలా దొరల పోకడే కొంచెం వ్యతిరేక అయింది అదే మెయిన్ ఓడడానికి కారణం అదే అదొక్కటి సార్ మెయిన్ పాయింట్ కేసీఆర్ గారి అన్నీ బాగా చేసింది కానీ కొంచెము ఎందుకో ఎమ్మెల్యేలు గెలవకపోవటం ఈ ప్రజావేదికలు పెట్టకపోవటం అది కొంచెం మైనస్ అయింది సార్ అది ఏం రాలేదు సార్ మార్పులు ప్రజాపాలన ఏం మార్పు రాలే ఏది ఉందో గట్టినే ఉంది గదే నడుస్తుంది సార్ ఏది కాదు సార్ ఏది ఎప్పుడో ఒకసారి ఏదో ఆశమాషి వస్తాడు ఆఫీసర్ వస్తాడు ప్రజాపాలన అంటాడు ఆ కాగితాలన్నీ రాసిస్తాం ఎవరికైనా రాసిస్తారు అవన్నీ తీసుకొని పడేస్తారు ఏమైంది సార్ ప్రజాపాలన ఒక్కటన్నా అయిందా ఇప్పుడు ఇంటిని సర్వే చేసేసారు లోన్లు రాలే అని ఏమైనా అయిందా ఏం కాలే అది వాస్తవమే సార్ అది ఎంతసేపు ఉన్నా సర్పంచ్ చేయాల్సింది తప్ప ఏ స్పెషల్ ఆఫీసర్ చేయలేదు ఎప్పుడు వస్తారు సార్ స్పెషల్ ఆఫీసర్లు 11 గంటలకు వస్తారు 3 గంటలకు వెళ్ళిపోతారు ఇప్పుడు తర్వాత ఏమైనా సమస్య వస్తుంది ఎవరు సార్ దానికి ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాల్సిందే సర్పంచులు ఉంటేనే గ్రామాలు బాగుపడతాయి సార్ ఖచ్చితంగా జరగాలి సార్ అది ఇప్పుడు ఎప్పుడు ఓసీ జనరల్ అంటే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి వాళ్ళు కూడా పదవి చేయాలి సార్ కంపల్సరీ సార్ అది కేసీఆర్ చేసింది సార్ అది ఎవరికి కన్నా కేసీఆర్ హయాంలో జరిగింది అప్పుడే జరిగింది అప్పటి నుంచి అది ఇప్పుడు ఏం జరగలేదు సార్ అది అప్పటి నుంచే ఉంది ప్రాసెస్ కాకపోతే అప్పుడు ఆయన ఓడిపోయింది ఇప్పుడు కాబట్టి ఈయన చేసిండు అంతే అది అప్పుడే ఉంది సార్ అది కేసీఆర్ గారే చేసారు ప్రతి కులానికి అన్నీ ఆయనే చేసారు సార్ అది వాస్తవం కాదు సార్ ఇలా పల్లె ప్రకృతి వనాలు చూడండి సార్ మీరు ట్రాక్టర్ పెట్టారు శ్మశాన వాటికే పెట్టారు సార్ అది ఎవరికి కూడా కాలేదు కేసీఆర్ వల్లే సాధ్యమైంది సార్ అది ఇప్పుడు భూమి లేని వాళ్ళు చాలామంది సార్ శ్మశానం నాటుకుంటే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు ట్రాక్టర్ ఉంది ఎవరి దగ్గరకు పోతే ట్యాంకులు ఉండవు ఆ ట్రాక్టర్ ఎంతో ఉపయోగపడుతుంది సార్ ఊళ్ళో చెత్త లేదు సార్ ఈరోజు చెత్త అనే మాటలే కనిపిస్తలేదు సార్ పబ్లిక్ కూడా బాగా అలవాటు సార్ చెత్తకు ఏం చేసినా డబ్బా నింపాలి ట్రాక్టర్ కోసం ఎదురు చూస్తారు ఇదివరకు ఏడబడతాడు వేసేసారు ఇప్పుడు ఎవడన్నా బయటికి పోతున్నారు సార్ బాత్రూమ్ పోతున్నారు సార్ పోతలేరు ప్రతి ఇంట్లో టాయిలెట్ అయింది పోతలేరు మాకు కేంద్రంకి వెళ్ళేది ఏం రాలేదు సార్ రాష్ట్రంకి వెళ్ళి వచ్చింది పని చేసినాం కేంద్రంకి వెళ్ళి ఇక 14 సార్ 6 ఒకసారి ఇచ్చేసారు ఆయన పెద్దగా ఏం రాలేదు మాకు ఎంతసేపు ఎమ్మెల్యే ఫండ్ పెట్టిండు మేము అభివృద్ధి చేసుకున్నాం సార్ అది అంటే ఉండాలి కానీ ఉండేమైతే లంచాలు ఎక్కువైనాయి సార్ అప్పుడు ప్రతిదానికి ఆయన కడిపోయేసరికి ఆయన డబ్బులు తీసుకోవడం చేయడం అందులో ఆయన సార్ కాదు తీసేసడం కరెక్టే అది సరే ఉంటే కూడా ఉపయోగపడేది ఇక వారిని విచ్చలవిడి చేసిన కాబట్టి తీసేసారు అది చేయించారు ఎందుకు చేయాలి బిల్డింగ్లు అట్టింది బిల్డింగ్ శాంక్షన్ చేయాలి అందులో ఎలక్షన్ వచ్చినాయి సార్ అప్పుడు ఎందుకు లేదు సార్ అప్పుడే స్టార్ట్ చేసారు బిల్డింగ్లు అంతా ఎలక్షన్ వచ్చింది ఇవ్వడం జరిగింది వీళ్ళు వచ్చినాక ఓపెన్ చేసినది అప్పుడు కట్టిన బిల్డింగ్లు అన్నీ అప్పుడు చేసినాయి సార్ మాకు కూడా అయినాయి సార్ 4 అయినాయి గ్రామ పంచాయతీలు మార్పు ఉంది సార్ మార్పు ఉంది ఇప్పుడు మాకు ఆమ్లెట్ ఉంది సార్ మేమే సపరేట్ చేసినాము నేను ఇక్కడ సర్పంచ్ ఉండి అక్కడ పోలేక వీలు పడపోయేది వాళ్ళు ఇబ్బంది పడేది సార్ ప్రజలు ఆ గ్రామ పంచాయతీ ఏర్పడినాక ఆ ఊరు వాళ్ళు చూసుకున్నారు అది కావడం మంచిదే సార్ అది అన్నిటికీ న్యాయం చేసింది అందరికీ న్యాయం జరిగింది సార్ అది అన్ని కులాలు న్యాయం జరిగింది కేసీఆర్ హయాంలో అందరూ న్యాయం జరిగింది సార్ అది ఖచ్చితంగా రావాలి సార్ యువత వస్తేనే ఊర్లు కానీ రాష్ట్రం కానీ బాగుపడుతుంది ఖచ్చితంగా యువత రావాలి సార్ రాజకీయంగా రావాలి ఏం సార్ ఒక్కడే సార్ అని చెప్పేది సురేందర్ రెడ్డి కాదు ఇంకోరు కాదు మనిషిని చూసి ఓటేయండి మీరు మనకు పని అక్కలొచ్చే మనిషికే ఓటేయండి నాకని నేను చెప్తాను సార్ మీకు అందుబాటులో ఉండే వ్యక్తికి మీకు సహకరించే వ్యక్తికి ఓటేయండి పార్టీగా చూసేది కంపల్సరీ పోటీ చేస్తాను సార్ నేను పోటీలో ఖచ్చితంగా చేస్తాను అది ప్రజలను ఏ విధంగా నేను
ఓటు వేయించుకోవాలనో ఏ విధంగా బతిలాడుకోవాలో నాకు తెలుసు సార్. అది ఏం తెలిసినా ప్రజలు తెలియకల్లో సార్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వచ్చే మనిషికి ఓటేస్తారు సార్. అది కంపల్సరీ. అంతే సార్. ఖచ్చితంగా ప్రతి నిలబడే క్యాండిడేట్ గెలుస్తానని అనుకుంటారు సార్. అందులో నేను కూడా గెలుస్తానని అనుకుంటున్నాను సర్పంచ్గా. ఖచ్చితంగా గెలుస్తాను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ప్రజల మన్నన నాకు ఉంది సార్. గెలుస్తానే ధీమా నాకు ఉంది.